మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నన్ను పవిత్రపరచుము. మనము పరమ తండ్రి యొద్దకు నిజమైన పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు ఆయన మనలను క్షమించుచున్నాడు. మన పాపములను ఒప్పుకొనినప్పుడు మన పాపముల నుండి కడిగి పవిత్రపరచుచున్నాడు. పాపములు కడగబడని పక్షమున అవి మనలను వెంటాడుతాయి. ప్రియులారా, దావీదు 51వ సంకీర్తన 3వ వచనములో నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అని చెప్తున్నాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని 38వ సంకీర్తన 4వ వచనంలో చెప్పాడు. మీ పాపములు మిమ్ములను పట్టుకొనును అనే మాట సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. కీడు పాపులను తరుమును అని సామెతలు 13:21లో చూస్తాం. ప్రియులారా, దావీదు ప్రార్థనలో మనము గమనించాల్సిన అంశాన్ని కడుగుము, పవిత్రపరచుము. ప్రియులారా, ప్రతి ఒక్కరూ దావీదు వల్లే ప్రార్థించుట అవసరం. ఆనాడు కొరింథీ సంఘములో అన్ని రకాల పాపులు ఉన్నారు. అయితే వారు క్రీస్తు రక్తములో కడగబడినందున పరిశుద్ధ పరచబడ్డారు. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9-11 వచనాలలో వ్రాయిసి ఉన్నాడు. ప్రియులారా, మనమందరము పుట్టుకతోనే పాపులం. పెరిగి పెద్దవారైన కొలది తెలియక పాపం చేస్తూ ఉన్నాం. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన జన్మ కర్మ పాపములు కడిగివేయబడుచున్నవి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తున్నాం. 7వ వచనములో మనం గమనిస్తాం. ప్రియులారా, యేసు రక్తములో మనము కడగబడుట మాత్రము కాదు, పరిశుద్ధాత్మ అభిషేకముతో పాపపు తలంపులను అగ్నితో కాల్చివేయవలెను. పరిశుద్ధ గ్రంథం తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయను అని చెబుతుంది. కనుక మనము దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన మనలను పవిత్రపరుస్తాడు. కనుక పాపంలో ఉన్న మన జీవితం పవిత్రపరచబడాలి అనంటే ప్రభువే తన రక్తము ద్వారా మనలను పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు.
కనుక ప్రభు పాదాల దగ్గర ప్రభువా నన్ను పవిత్రపరచుమని ప్రార్థిద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. రాత్రంతయు కాపాడి నాయన సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. నాయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాలలో ఉంటున్న, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని దిన దీవెనలతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.